హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ అమ్మాయి. అండ్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము అండ్ కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది. సో మీరు కనుక ఈ కంటెంట్ని మిస్ అవ్వకూడదంటే సో ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? సో లూలు మాల్కి వెళ్తున్నాం అనమాట. మాకు జనరల్గా కొన్ని గ్రాసరీస్ అలాగే కొంచెం ఫిష్ అని మటన్ కానీ అలా తీసుకోవాలనుకుంటున్నాం. సో అందుకని మేము లూలుకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సైబర్ సిటీ దగ్గర బ్రిడ్జ్. సో జనరల్గా లూలు మాల్ వచ్చేసి కూకట్పల్లి దగ్గర ఉంటుంది. సో అందుకని ఈ రూట్లో వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మీకు మెట్రో అనమాట. అండ్ ఇక్కడ మీకు ట్రాఫిక్ చూపిస్తాను చూడండి. అసలు ఎలా ఉంటుందంటే ఈవినింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది అనమాట జనరల్గా అయితే. అండ్ ఇక్కడ అదే మీకు కవర్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత లాంగ్ వరకు అసలు ట్రాఫిక్ ఉండో మొత్తం ఆగిపోయి ఉంటుంది. అండ్ జనరల్గానే కూకట్పల్లి సైడ్ ఇప్పుడు జనాలు చాలా ఎక్కువ పెరిగిపోయారనమాట. క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల సో ట్రాఫిక్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి యశోద హాస్పిటల్, యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ మీకు ఎంతమందికి ఇది తెలుసు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి కేసీఆర్ది అనమాట హాస్పిటల్. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అన్నిటికీ చెక్ చేస్తారనమాట మల్టీ స్పెషాలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి అలాగే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఇదైతే చాలా పెద్దది, అంటే కంప్లీట్ ఫ్లోర్ మొత్తం ఒకే హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు బోర్డు చూపిస్తున్నాను కదా, మేము జేఎన్టీ కేబిహెచ్పి సైడ్ వెళ్తున్నాం అనమాట. సో అందుకే ఈ రూట్లో వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కేబిహెచ్పికి వెళ్ళే రూట్లో జనరల్గా మనకు నర్సరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైనా డిఫరెంట్గా ఇంట్లోకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ప్లాంట్స్ కావాలంటే ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు మాల్ ఉంది, ఫోరం మాల్. సో అది కూడా మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలోనే. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం అనమాట. అందుకే పైన నుంచి మీకు నేను ఫోరం మాల్ని చూపిస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా ఇంకా ఫోరం మాల్ చూడలేదా అండ్ ఎవరికైనా ఫోరం మాల్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి, నేను అది కూడా చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నెక్సెస్ హైదరాబాద్ అని ఉంటుంది ఫోరం మాల్, ఇది కూడా ఒకటి. సో బాగుంటుంది ఈ మాల్ కూడా. సో మామూలుగా వెళ్ళి చూసి రావచ్చు. జనరల్గా సేల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో కూకట్పల్లిలో ఇది పెద్దదనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పక్కన లూలు మాల్ కనిపిస్తుంది. సో ఇదే అనమాట లూలు మాల్, హైపర్ మార్కెట్ అంటారు కదా. సో లూలు హైపర్ మార్కెట్ మొత్తం మాల్ ఇది కూడా. సో రీసెంట్ డేస్లో లూలు మాల్ రావడం వల్ల నాకు తెలిసినంత వరకు ఫోరం మాల్కి క్రౌడ్ తగ్గిపోయింది. సో ఎందుకంటే లూలు మాల్లో మనకు అన్నీ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ అన్నది మీకు ఉంటుంది. అండ్ ఎక్కువ జనాభా రావడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఐటమ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కూకట్పల్లి రీచ్ అవ్వగానే అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. జనరల్గా అయితే ఇది తక్కువ అండ్ ఇంత కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ ట్రాఫిక్. అసలు మూవ్ అవ్వ వెహికల్స్. జనరల్గా మాకు ఈ రూట్లో రావాలంటే కొంచెము భయమేస్తుంది అనమాట, ఎక్కడ స్ట్రక్ అయిపోతామో ట్రాఫిక్ అని చెప్పేసి. ఇది నాకు తెలిసి వీక్ ఆఫ్ ఆర్ ఫెస్టివల్ హాలిడే రోజు అనుకుంటా మేము వచ్చిండేది, అందుకే కొంచెం బెటర్గా ఉంది. సండే రోజు వచ్చాము. సో సండే ఈవినింగ్, సండే రోజే ఈ విధంగా ఉందంటే ఇంకా మీరు వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు అనమాట. సో స్ట్రైట్గా వెళ్తే మీరు జేఎన్టీయూ కేబిహెచ్పి వెళ్ళిపోవచ్చు. మేము లూలు మాల్కి వెళ్ళాలి కాబట్టి సో మేము ఇక్కడ యూటర్న్ తీసుకొని వస్తున్నాం అనమాట. సో ఇక్కడ మేము లూలు మాల్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి అసలు లూలు మాల్కి డెకరేషన్ బాగా చేశారు, మంచిగా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి న్యూ ఇయర్ క్రిస్మస్కి చేసిన డెకరేషన్. అండ్ మీకు ఎంతమందికి ఈ డెకరేషన్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసేయండి లూలు మాల్ యొక్క డెకరేషన్ ఎలా ఉంది అన్నది. అండ్ బాగుంది కదా. సో లైటింగ్స్ కానీ అంతా బాగుంది. అండ్ లూలులో క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుందండి, అది కూడా వీకెండ్స్లో అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్మల్గా ఎంట్రన్స్ అనమాట. సో మీరు రావాలి అనుకుంటే డైరెక్ట్గా కేబిహెచ్పి జేఎన్టీయూ దగ్గర మీరు బస్సు బాగానే అవైలబుల్ ఉంటాయి. సో జేఎన్టీయూ స్టాప్కి వచ్చేసి అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వచ్చేయచ్చు. అండ్ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లూలు మాల్కి మ్యాప్ పెట్టుకుంటే వచ్చేయచ్చు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి మా కార్లో వచ్చామన్నమాట, అంటే ఫ్యామిలీతో వచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంట్రన్స్లో డెకరేషన్. సో నాకైతే బాగా అనిపించింది.
అండ్ ఈ బెలూన్స్ ఉన్నాయి చూసారా, అవి నాకు చాలా ఇష్టం కానీ ఎప్పుడు తీసుకోను, కాస్ట్లీ అనిపిస్తాయి. ఎందుకులే అంత డబ్బు పెట్టడం, మనం చిన్న పిల్లోలం కాదు కదా అనిపిస్తుంది. అండ్ చూడండి, సో బాగా డెకరేట్ చేశారు, అంటే కొంచెం యూనిక్గా అనిపించింది. ఆ లైటింగ్స్ అదంతా డిఫరెంట్ వైబ్స్ అనమాట. హాలిడే ఫెస్టివల్ అన్న వైబ్ని ఈ లైటింగ్సే కదా తెస్తాయి మనకు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో కూడా బాగా డెకరేట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మేము పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో జనరల్గా ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోవచ్చు, బట్ మేము వెహికల్ పార్కింగ్ వెళ్తున్నాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఎవరైనా లూలు మాల్కి వస్తున్నారంటే అది కూడా వీకెండ్ లేదంటే ఫెస్టివల్ టైమ్స్లో ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ దొరకడం చాలా కష్టం అండి, అసలు పార్క్ చేయడం అన్నది. సో అది కొంచెం చూసుకొని మీరు అండి, అంటే చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పార్క్ చేసేసి B3 అనమాట. సో లాస్ట్, సో B3లో మేము పార్క్ చేసేసి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. సో B3 నుంచి మనకు ఎస్కలేటర్స్ ఉంటాయి. సో స్టెప్స్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ కిందికి రావడానికి కూడా ఎస్కలేటర్ ఉంటుంది. డైరెక్ట్గా మనం షాపింగ్ చేసిన తర్వాత మనం కార్డ్ తీసుకొని డైరెక్ట్గా మన వెహికల్ దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. సో అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది లూలు మాల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గ్రాసరీ షాపింగ్ చూపిస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి టమోటాస్, కీరా, సో మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అండ్ అదర్ కంట్రీస్లో తినేటివి అంటే చెర్రీ టమోటాస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నీ ఉంటాయి. కానీ ప్రైస్ అనేది ఎప్పుడైనా కంపేర్ చేసి తీసుకోండి. వెజిటేబుల్స్ అయితే నాకు తెలిసినంత వరకు బయట కన్నా, ఇప్పుడు మనము రైతు బజార్కి వెళ్తాం కదా, అక్కడికంటే లూలులో వెజిటేబుల్స్ తక్కువ ఉంటాయి, కానీ ఫ్రూట్స్ మాత్రం లూలులో కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను అవే చూపిస్తున్నాను. యాపిల్స్ అయితే కిలో 200, 300, 400 అలా ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్రూట్ కాస్టే ఉంటుంది. ఓన్లీ మనకు తక్కువగా దొరికేది బయటతో కంపేర్ చేస్తే అంటే వాటర్ మిలన్ అనమాట. సో వాటర్ మిలన్ ఒకటి కొంచెం బయట కంటే ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో బట్ మీకు అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట, ఏ ఫ్రూట్స్ కావాలన్నా దొరుకుతాయి. అండ్ ఇదే చూపిస్తున్నాను, ఇక్కడ 19 రూపీస్ ఉంది వాటర్ మిలన్. అండ్ ఇది వచ్చేసి కివి, ఆరెంజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మేము కొన్ని వాటర్ మిలన్స్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ అదే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను. అండ్ కోకోనట్, సో ఫెస్టివల్స్కి అవసరం కదా, అందుకే అనమాట. సో ఇక్కడ వెజిటేబుల్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము డైరెక్ట్గా చెప్పాను కదా మాకు నాన్ వెజ్ కావాలి అని చెప్పి ఈరోజు ఫిష్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో మా హస్బెండ్ అది తీసుకోవడానికి వెళ్ళారనమాట. సో నేను ఇక్కడ ఇవంతా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చి చికెన్ అనమాట. కౌంటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. చికెన్కి సపరేట్గా ఉంటుంది, మటన్కి సపరేట్గా ఉంటుంది, అండ్ సీ ఫుడ్ సపరేట్గా ఉంటుంది. అండ్ చికెన్లో వచ్చేసి మనకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఉంటుంది. అంటే హోల్ చికెన్ కావాలా, లేకపోతే లెగ్ పీసెసే కావాలా, లేదంటే చెస్ట్ పీస్ అండ్ స్మూత్ పీసెస్ అలా డిఫరెంట్గా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మటన్లో కూడా సేమ్, సో కర్రీ కానీ అండ్ లెగ్స్ అని అలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిషెస్ చూపిస్తున్నాను. మా హస్బెండ్ ఆల్రెడీ తీసేసుకున్నారు, వెయిట్ వేపిస్తున్నారనమాట. మేము ఫిష్ తీసుకున్నాము ఈరోజు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. అండ్ నాకు అనిపించింది ఏంటి అంటే, సో ఇదంతా ఇంపోర్ట్ అయ్యి వస్తుంది కాబట్టి మనకు హైదరాబాద్కి సో కొంచెం సీ ఫుడ్ అన్నది కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఈ వైట్ పాంప్లెట్స్ అయితే 1500 అలా ఉన్నాయన్నమాట. ఇంకా సాల్మన్ అయితే 2000 అలా ఉంది. సో అంతంత కాస్ట్ పెట్టి మనం కొనం కదా. మేము నార్మల్గా ఆ రోజు ఏం తీసుకున్నామో నాకు గుర్తులేదు, బట్ ఆ రోజు అయితే మేము ఫిష్ ఒకటైతే తీసుకున్నాము. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాబ్స్, ఫ్రాన్స్ అన్నీ ఉన్నాయి. సో నెత్తలు అవి కూడా ఉన్నాయి, నెత్తలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడికే వచ్చి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో ఎక్కువ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ అన్నది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఆ ఒక్క రీజన్తోనే మేము ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చి మరీ తీసుకుంటాము. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను, డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి అని చెప్పేసి. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం నార్మల్గా తీసుకెళ్ళి చేయొచ్చు, లేకపోతే మొత్తం అంతా మ్యాగ్నేట్ చేసేసి ఉంచుతుంది అనమాట. చికెన్ కానీ మటన్ కానీ అంతా ఉంటుంది. సో మనకు కావాలంటే అదైనా తీసుకొని వెళ్ళి రెడీ టు కుక్ అనమాట, మనం కుక్ చేసేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఎంతమందికి నా వీడియో నచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.